సభలో డిప్యూటీ సీఎం వాహనం డ్రైవర్పై పోలీసులు చేసుకున్నారనే ప్రచారంలో నిజం లేనట్టు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాహుల్ గాంధీకి కల్పించాల్సిన భద్రత నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ డ్రైవర్ వ్యవహరించడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు దేశంలో ఏ మూలకు వెళ్లినా ప్రత్యేక భద్రత ఉంటుంది. అందుకే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది రాహుల్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అలా అని ప్రభుత్వ వాహనాలు, మంత్రుల వాహనాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ప్రైవేట్ వాహనాలు మాత్రం జాగ్రత్తగా తనిఖీలు చేశారు. ఆ ప్రైవేట్ వాహనాలు నిబంధనలు ఏమాత్రం మిస్ చేసినా రాహుల్ భద్రత నేపథ్యంలో కాస్త కఠినంగానే ఉంటారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డ్రైవర్గా చెప్పుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదని పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ డ్రైవర్. అతను నడుపుతున్న వెహికల్ కూడా ప్రైవేట్ వాహనం, ప్రభుత్వ వాహనం కాదని పోలీసులు గుర్తించారు. ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉండడంతో రాజకొండ సిపి స్వయంగా అక్కడకు చేరుకుని తనిఖీలు చేశారు. ఆ డ్రైవర్ వాగ్వాదానికి దిగడం, ఇతర వాహనాలకు అడ్డంకి మారడంతో కఠినంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డ్రైవర్ గా చెప్పుకున్న వ్యక్తి అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగి కాదు, ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ కారు అని చెప్తున్నారు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది? జనజాతర ప్రోగ్రామ్స్ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ సంబంధించిన కాన్వాయ్ లో బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు వారు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత ఆ కాన్వాయ్ వెంబడి మరొక వెహికల్ రాబోతుంది. దానికి కూడా వెహికల్ పాస్ ఉన్నట్టుగా చెప్పారు. కాకపోతే దానికి ఎటువంటి అనుమతి లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాహనం కూడా కాదు, ప్రైవేట్ సంబంధించిన వాహనం. పైగా ఆ డ్రైవర్ కూడా ప్రభుత్వ ఉద్యోగి కాకపోవడంతో అతన్ని అక్కడే ఆదేశించేటప్పుడు అక్కడ ఆదేశించిన తర్వాత కొంతమంది అక్కడ టీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ చూసినటువంటి వారు కొంతమంది ఆ వీడియోని చూసి బాగా సర్క్యులేట్ చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘోర అవమానం అంటూ కూడా వారు కావాలనే కొన్ని సోషల్ మీడియా పేజెస్ లో ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్ కానీ దీన్ని బాగా స్ప్రెడ్ చేసి ఉంటే నేపథ్యం అయితే కాబట్టి ఎవరు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవం కూడా తెలుసుకోకుండా ఈ రకమైనటువంటి స్ప్రెడ్ చేసే నేపథ్యం అయితే కనపడుతుంది. యాక్చువల్లీ మామూలు సందర్భంలో ఆ వెహికల్ లో బట్టి విక్రమార్క ప్రయాణిస్తుంటారు. కాకపోతే ఇలాంటి అఫీషియల్ కార్యక్రమాల్లో, ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చినారంటే కంపల్సరీ కూడా సెక్యూరిటీ అనేది హై రేంజ్ ఉంటుంది. ఆ దేశంలో ఆయన ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, సిఆర్పిఎఫ్ వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా 2 రోజుల ముందే కూడా ఆ సభ ప్రాంగణం ఆయన ఎక్కడ పర్యటిస్తున్నాడు అంతా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు కూడా చేస్తుంటారు. నిన్న ఆయన వెళ్ళే సమయంలో కూడా ఇలాంటి చెకింగ్ జరిగింది. కాకపోతే అక్కడ అనూహ్యంగా ఆ వెహికల్ రావడము, తర్వాత ప్రైవేట్ సంబంధించిన డ్రైవర్ కూడా రావడంతో పోలీసులు అక్కడ అడ్డుకోవడం, అతను దురుసుగా వ్యవహరించడం. సో ఇవంతా కూడా ప్రోటోకాల్ లో భాగంగానే అతను తర్వాత పక్కకి తీసుకెళ్లి సముదాయించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ప్రభుత్వం కేటాయించిన డ్రైవర్ కూడా కాకపోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఈ యొక్క సంఘటన జరిగింది. కాకపోతే ఈ సంఘటన ఒకలాగా జరిగితే మరొకలాగా అక్రమార్షం చేసి బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఈ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దీన్ని బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి కావాలనే నిన్న జనజాతర ప్రోగ్రామ్ లో బట్టి విక్రమార్క అవమానం జరిగింది. ఆయన డ్రైవర్ ను కొట్టారు, ఆయన వాహనాన్ని అనుమతించలేదంటూ కూడా కొన్ని ఫేక్ సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడింది. దీనిపైన